హాయ్ ఫ్రెండ్స్, నేను ఒక పేషెంట్ లాగానే డెంటల్ చైర్లో కూర్చున్నాను. ఆ యాంగ్జైటీ, ఆ టెన్షన్, ఆ స్ట్రెస్ మీలాగే నాకు కలుగుతున్నాయి డెంటల్ చైర్ చూసి, ఈ సెటప్ అంతా చూసి. సో బేసిక్గా నేను ఎందుకు వచ్చాను, పళ్ళు క్లీన్ చేసుకోవడానికి వచ్చాను. మీలో అందరికీ ఈ డౌట్ ఉంటాయి. ఫస్ట్ టైం పళ్ళు క్లీన్ చేసుకోవడానికి వచ్చే 3 ప్రధానమైన డౌట్స్ ఏంటంటే, చేసేటప్పుడు పళ్ళు జిల్లు అని అనిపిస్తాయా, పెయిన్ వస్తాయా, పళ్ళు అరిగిపోతాయా, పళ్ళు ఏమైనా లూజ్ అవుతాయా, ఇవి చాలా మందికి వచ్చే ప్రథమమైన డౌట్స్ అన్నమాట. సో అది మన డెంటిస్ట్ క్లియర్ చేస్తారు. సో ఈ చైర్లో కూర్చున్నాను, ఇది స్కేలింగ్ మెషిన్, దీంతో నాకు స్కేలింగ్ చేయబడుతుంది. సో చూద్దాము. యాజ్ ఎ లేమెన్గా, అంటే పేషెంట్ పర్స్పెక్టివ్గా నేను ఆలోచించి నేను ఎందుకు వచ్చాను, డెంటల్ క్లీనింగ్కి వచ్చాను. నా డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోవాలి. అంటే పళ్ళు క్లీన్ చేశాక ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటివి చేయకూడదు అనేది వివరంగా మనం డెంటిస్ట్ ద్వారా తెలుసుకుందాము ఈ ఇన్ఫర్మేటివ్ వీడియోలో. సో స్టార్టింగ్లో నేనేమన్నా చిన్నప్పటి నుంచి చేసుకుంటూ ఉన్నానా పళ్ళు క్లీనింగ్? లేదు కదా. నేను డెంటల్ కోర్స్ జాయిన్ అయ్యాక అప్పుడు తెలిసి వచ్చింది పళ్ళు క్లీనింగ్ యొక్క అడ్వాంటేజ్. చిగురులో రక్తం రావడము, స్మెల్ రావడము, గార వల్ల వచ్చే ఇబ్బందులు, అందులో ఉన్న మైక్రో ఆర్గానిజమ్స్ ఎముకను తినేసి పళ్ళను లూజ్ చేయడము, మొబిలిటీ, పళ్ళు కదలడం అన్నమాట. వీడియో కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే దయచేసి బాగా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ కూడా చేయండి ఏమైనా డౌట్స్ ఉంటాయి. సో వెళ్దాము. మన డెంటిస్ట్ మనకి ఏం చేయాలో ఏం చేయకూడదో ఆఫ్టర్ డెంటల్ క్లీనింగ్ ఆర్ స్కేలింగ్. సో వెళ్దాం వీడియోలోకి. హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఈవినింగ్. నేను మీ డాక్టర్ P.V. నరసింహరావు, డెంటిస్ట్, చిగురు వ్యాధి నిపుణుడి. సో ఈరోజు మరొక కొత్త టాపిక్ ఏంటంటే, ఆల్రెడీ ముందు చూశారు, ఒక యాజ్ ఎ లేమ్యాన్గా వాళ్ళకి ఎలాంటి డౌట్స్ వస్తాయి అంటే, ఫస్ట్ డెంటల్ క్లీనింగ్, పళ్ళు క్లీనింగ్ ఫస్ట్ టైం డెంటల్ చైర్లో కూర్చుంటే ఎలాంటి టెన్షన్, స్ట్రెస్ గురవుతారో అది మీరు ముందు చూశారు. సో యాజ్ ఎ డెంటిస్ట్గా నేను చెప్పేది ఏంటంటే, మీ కారో మీ బైక్కో సర్వీసింగ్ ఇస్తారు ఇంజన్ బాగా క్లీన్గా ఉండడానికి. సో మీరు అలాగే మీ నోటి దుర్వాసనని, మీ నోటిని బాగా పరిశుభ్రంగా ఉంచుకోవడానికి బాగా ప్రయత్నించాలి. ఎందుకంటే నోటి పంటి పైన, నోటి పంటి పైన చిగురు కింద గార అనేది బాగా ఫామ్ అవుతుంది. దానివల్ల చిగురు ఇన్ఫెక్షన్ వస్తుంది, చిగురు వ్యాధులు, పళ్ళు లూజ్ అవుతాయి, క్రిములు లోపలిపోయి ఎముకను తినేసి. అలాగే సిగరెట్ తాగడం వలన, పాన్ చూయింగ్ అలవాటు ఉన్న వాళ్ళలో, కూల్ డ్రింక్స్, థమ్స్అప్, కోక్ ఎక్కువ బ్లాక్ కూల్ డ్రింక్స్ తాగిన వాళ్ళల్లో, ప్లస్ టీ, కాఫీ ఎక్కువ తాగిన వాళ్ళల్లో బాగా ఎల్లోగా ఫామ్ కావడం, కూల్ డ్రింక్స్ తాగితే నల్లగా ఫామ్ కావడం పళ్ళపైన, ఇలాంటి స్టెయిన్స్ ఉంటాయి. సో అవన్నీ ఈ మన అల్ట్రాసోనిక్ స్కేలర్ అంటారు. ఈ స్కేలర్తో మీరు టీత్ క్లీనింగ్ అనేది చేసుకోవచ్చు. ఎవ్రీ 6 months ప్రధానంగా చేసుకుంటే మంచిది. బాగా చిగురు ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళల్లో, ఫ్లాప్ సర్జరీ చేసుకున్న తర్వాత 3 monthsకి కంపల్సరీగా మీ డెంటిస్ట్ కలిసి పళ్ళు క్లీన్ చేసుకుంటే మీకు ఇంకా హెల్తీగా ఉంటాయి గమ్స్ ప్లస్ పళ్ళు. చిగుళ్ళ నుంచి రక్తం రావడం, స్మెల్ రావడం, పళ్ళు లూజ్ అవ్వడము, ఉమ్మినా కూడా బ్లడ్ రావడము. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కంపల్సరీగా 6 monthsకి ఒకసారి కంపల్సరీగా సర్వీసింగ్ చేసినట్టు మీ పళ్ళకు కూడా సర్వీసింగ్ చేయాలి, క్లీన్ చేసుకోవాలి. సో ఇది టీత్ క్లీనింగ్ ప్రొసీజర్, స్కేలింగ్ అని అంటారు. అల్ట్రాసోనిక్ స్కేలర్తో చేస్తాము. దీనికి టిప్ అనేది బిగించేసి ఈ మెషిన్తో ఇది వైబ్రేట్ అవుతాయి. దాని ద్వారా మీకు అక్కడలోంచి గార కానీ స్టెయిన్స్ కానీ తొలగించడం జరుగుతుంది. కొందరు అనుకుంటారు దీంతో ఎనామిల్ అరిగిపోతుంది, సెన్సిటివిటీ వస్తుందని. అదేం లేదండి, జాగ్రత్తగా డెంటిస్టులు చేస్తారు. మీరు ఎటువంటి ఇబ్బందికి లోన్ కాకూడదు. వేరే వాళ్ళు చెప్పిన మాట ఎన్నుకొని అసలు క్లీనింగ్ చేసుకోకుండా ఉంటే మీ పళ్ళే లూజ్ అయ్యి మీ చేతిలోకి వచ్చేస్తాయి. అది మీరే ఆలోచన చేయాలి. మామూలుగా పళ్ళు క్లీన్ చేసుకున్నాక ప్రధానంగా ఒక 3 to 4 days జిల్లడం, కొంచెం సెన్సిటివిటీ ఉండడం జరుగుతుంది. ఎందుకంటే చిగురు లోపల నుంచి క్లీన్ చేస్తాం కాబట్టి కొంచెం సెన్సిటివిటీ ఉంటుంది. సో మీరు వేడిగా, కారంగా, చల్లగా, స్వీట్ కానీ హాట్ కానీ సోర్ ఐటమ్స్ కానీ ఒక 2 to 3 days అవాయిడ్ చేయడం మంచిది. సిగరెట్ తాగకూడదు ఒక 2 days. టొబాకో చూయింగ్ ఉంటే టొబాకో చూయింగ్ మానేయండి 2-3 days. బాగా ఆల్కహాల్ కూడా 1-2 days మానేయాలి స్కేలింగ్ తర్వాత. ఇంకా ఒకవేళ కొన్ని రోజుల తర్వాత మీకు బ్లీడింగ్ కానీ సెన్సిటివిటీ కానీ ఉంటే కనుక కొంచెం వార్మ్ వాటర్లో 2-3 days, 3 to 4 days వరకు వార్మ్ వాటర్లో కొంచెం సాల్ట్ కలుపుకొని
పుక్కిలించడం జరిపితే మీకు బ్లీడింగ్ కూడా తగ్గిపోతుంది. లైట్గా ఈ 3-4 డేస్ సెన్సిటివిటీ వస్తే అమ్మో ఏం చేశారు, బాగా డీప్గా చేసేసి ఉంటారేమో, పళ్ళు అరిగిపోయినాయని అనుకోకూడదు. అది కామన్, అందరికీ జిల్ అనేది సెన్సిటివిటీ కామనే. టీత్ క్లీనింగ్ తర్వాత ఒక 3-4 డేస్, దాని తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతుంది. నెక్స్ట్ డే జస్ట్ లైట్ సాఫ్ట్ బ్రషింగ్ చేయండి. 2 డేస్ తర్వాత ఫ్లాసింగ్ అనేది చేసుకోవచ్చు. క్లీన్ చేశాక ఒక 2 డేస్ వరకు సాఫ్ట్ టైట్ తీసుకోవడం మంచిది. ప్లస్ పళ్ళు క్లీన్ చేసేసాక అందులో గార అంతా గ్యాప్లో నుంచి తొలగిస్తాం కదండి. సో నాలుక ఆ గ్యాప్లో వెళ్తూ ఉంటుంది. చాలామంది అది అనుకుంటారు, అయ్యో నాకు గ్యాప్స్ ఫామ్ అయిపోయినాయని. గ్యాప్స్ క్లోజ్ అయిందే ఈ గార వల్ల. గార తీసేస్తే గ్యాప్స్ అనేది ఓపెన్ అవుతాయి. సో టంగ్ లోపలికి వెళ్ళిపోతున్నట్టుగా మీ ఫీలింగ్ ఉంటుంది అనమాట. అది దానివల్ల గ్యాప్స్ ఫామ్ అయినా కూడా నువ్వు మూఢనమ్మకాలు పెట్టుకోవద్దు. మనకు గార తీస్తేనే అది చాలా ఇంపార్టెంట్, చాలా మంచిది. పళ్ళు క్లీన్ చేసినాక కూడా పళ్ళు నార్మల్ కన్నా పెద్దగా హైట్గా కనిపిస్తాయి. ఎందుకంటే ఇన్ని రోజులు ఆ పన్నుని గార పట్టుకొని ఉందన్నమాట. అందుకే పన్ను షార్ట్గా ఉంటుంది. సో ఎప్పుడైతే గార తీసేస్తామో ఈ లెంత్ పెద్ద కనిపిస్తుంది అనమాట. లాంగ్ క్రౌన్ లాగా పళ్ళు పెద్దగా అనిపిస్తాయి. సో అలాగే కొందరికి గార ఫామ్ అయిపోయి చిగురు కిందకి వెళ్ళిపోతుంది. సో దాన్ని కూడా వరి కావాల్సిన పర్లేదు. గార తీసేస్తే చిగురు ఎక్కువ కింద ఉన్నట్టు తెలుస్తుంది, పళ్ళు పెద్దగా అనిపిస్తాయి. సో ఇదండి, స్కేలింగ్ చేసుకుంటే చాలా మంచిది. ఎటువంటి మూఢనమ్మకాలు పెట్టుకోకుండా ఎవ్రీ 6 months వచ్చేసి పళ్ళు క్లీన్ చేసుకోండి. మీ దగ్గర ఉన్న డెంటిస్ట్ని కలిసి అపాయింట్మెంట్ తీసుకోండి. సో ఉంటాను. ఈ వీడియో నచ్చినట్టయితే బాగా లైక్ చేయండి, బూస్టప్ అవుతుంది. కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఏ నోటిఫికేషన్ అన్నా తొందరగా మీకు వస్తాయి. సో ఉంటాను. హ్యావ్ ఎ నైస్ డే, టేక్ కేర్. Until then, this is Dr. P.Venkata Narasimha Rao signing off. We'll be meeting you in the next video. Bye.